ప్రభు సహాయం కొరకు దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథం 45వ అధ్యాయము 11-12 వచనాలు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 45వ అధ్యాయము 11-12 వచనాలు మనం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 11-12 వచనాలు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చి నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా. భూమిని కలుగు చేసిన వాడునగు నేనే, దాని మీదనున్న నరులను నేను సృజించితిని. నా చేతులు ఆకాశ విశాలపరిచెను, వాటి సర్వ సమూహములో నేను ఆజ్ఞ ఇచ్చితిని. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4 వచనాలు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనసు వెలుగు. 16వ వచనం అందరం కలిసి 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, అత్యంత కృపా కనికరం గల దేవుడు, అపాత్రుడైన నన్ను సిలువ చాటు మరుగు చేసి ఈ వాక్యం చేత మాతో మాట్లాడి బలపరిచి నీ దైవ సన్నిధి ఆత్మ నడిపింపు అనుగ్రహించు. ఈ ఏర్పాట్లు ఉన్న వారిని తీసుకురండి, ఇంకా ఎవరైనా ఉన్నారో వారిని తీసుకురండి, నడిపించండి. చక్కని మాటలు అందించి నిన్ను ఆరాధించగలిగినట్లుగా మాకు సాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ భాగంలో మనం చదివినటువంటి లేఖన భాగంలో 11వ వచనం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా సెలవిస్తున్నాడు. దేవాది దేవుడు మరి భూమి ఆకాశములను కలుగు చేసిన వాడును నేనే అని చెప్తా ఉన్నాడు. దేవాది దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? భూమి ఆకాశములను కలుగు చేసిన వాడని నేనే. కారణం ఏమంటే ఆయనే సృష్టికర్త. మొట్టమొదటిగా ప్రభువును మనం ఆరాధించేటప్పుడు నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, నేను సృష్టికర్త అయినటువంటి దేవుడు. దేవాదేవుడు మొట్టమొదటిగా ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన భూమి ఆకాశములు సమస్తమును కూడా మాట చేత కలుగు చేశాడు. సృష్టించినటువంటి వాడు ఆయన, సృష్టించినటువంటి వాడు. ఆయన ఎలా సృష్టించినాడు ఈ పంచభూతములంటే తన మహత్తు గల మాట చేత కలుగు చేశాడు. తన మహత్తు గల మాట చేత ఈ సృష్టిని చేశాడు, మానవులమైనటువంటి మన కోసం. 12వ వచనంలో మాట అంటాడు, భూమిని కలుగు చేసిన వాడు నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించితిని. భూమిని ఆకాశమును కలుగు చేసిన వాడును నేనే. కాబట్టి అన్నిటిపైన ఉండేవాడే సృష్టికర్త, అన్నిటిపైన ఉండేవాడే సృష్టికర్త.
భూలోకం అంతా కూడా సృష్టిని ఆరాధిస్తూ ఉంది. కానీ మనం మాత్రం సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆకాశం కలుగు చేశాడు, భూమిని కలుగు చేశాడు, సముద్రాలని కలుగు చేశాడు. భూమి మీద సమస్తమును వాన్నిటి ముందు పంపాయా? కమ్మయ్య, ఆ పిల్లల ముందుకు పంపి, పిల్లల ముందు కూర్చోబెట్టండి. వాడిని కూడా ముందు కూర్చోబెట్టండి. పిల్లలు ముందు కూర్చో, వాక్యం వినండి. బా, ఆయన గడియారము కళ్ళకు ముబ్బు వచ్చే నాకు. అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమిని, సముద్రమును, సమస్తమును, విశాలమైనటువంటి దాన్ని, ఆకాశమును, అంతరిక్షమును, సమస్తమును కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. లోకము సృష్టిని ఆరాధిస్తూ ఉంది, మనం సృష్టికర్తను ఆరాధిస్తాం. ఇదంతా ఎవరు కలుగు చేసినాడంటే మనుషులైనటువంటి మన కోసం, మనుషులైనటువంటి మన కోసం. తల్లిదండ్రులు పిల్లల కోసం సంపాదించుకుంటుంటారు ముందే కదా, సంపాదించుకుంటారా లేదా? ఏం చెప్పరు, సంపాదించుకుంటారా లేదా? కొంతమంది చాలా కష్టపడుతుంటారు ఇప్పుడు సంపాదించుకుంటారు. ఇంకా కొంతమంది అవి ఏంటి, పోస్ట్ ఆఫీస్ కడుతుంటారు నెలకు 500 కదా. ఎంత తెలివి నీకు, ఎంతో తెలివి. దేవుడు కూడా అంతే. ఆయన మనం పుట్టకమునిపే మన కొరకు ఏం చేసినాడు? అన్నీ సిద్ధపరిచినాడు, అన్నీ సమస్తమును సిద్ధపరిచినాడు. మనకు ఆహారంగా ఉండేదానికి పండ్లు ఫలారాలు తిని బతకండి అని చెప్పినాడు. అందుకనే ఆ దేవాది దేవుడు నీ కొరకు, నా కొరకు ఇంతగా శ్రమపడి ఈ భూమి, ఆకాశములు, సూర్యచంద్ర నక్షత్రములు ఇవన్నీ కలుగు చేశాడు. నక్షత్రాలు లేకపోయినా, సూర్యుడు లేకపోయినా, చంద్రుడు లేకపోయినా ఈ భూమి మీద ఏదో ఒక నష్టము కలుగుతుంది. ఈ భూమి మీద అగ్ని కూడా ఉంది అని చెప్పేదానికి అగ్ని పర్వతాలు పెట్టాడు కదా. మంచు పర్వతాలు ఉన్నాయి లేదా? తర్వాత ఇనుము పర్వతాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పర్వతాలు దేవుడు భూమి మీద మన కోసమే సృష్టించినాడు. నా పిల్లలు ఏది పేదవాళ్ళగా ఉండకూడదు, వాళ్ళు ధనికులు కావాలనేటువంటి తలంపు. అందుకనే ఆయన సృష్టికర్త. ఏమి నువ్వు అప్పటి నుండి చూస్తాడా? యోబు గ్రంథం 26వ అధ్యాయం దేవుని గొప్పతనం గురించి అక్కడ కూడా రాశారు. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం 7 నుండి 9 వరకు. 26 యోబు గ్రంథం 7వ వచనం నుండి. శూన్య మండలం పైనే ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచిన. చూడండి, శూన్య మండలం పైన ఆకాశాన్ని విశాలపరిచినాడంట. శూన్య మండలం పైన ఆకాశం పెట్టాడు. తర్వాత శూన్య మండలం పైన భూమిని వేలాడదీశాను. శూన్య మండలం పైన ఏం చేసినాడు దేవుడు? భూమిని. బాగా గుర్తుపెట్టుకోండి దేవుని గొప్పతనం. దేవుడు శూన్య మండలంలోనే ఆకాశాన్ని చేశాడు. ఆ నీల పంచ అంతా కూడా ఆకాశం. అది ఎంత ఉందో ఈనాటికి కూడా ఏ మానవునికి తెలియదు. మానవుని కళ్ళు సరిపోవని శతస్కోప్ అనేటువంటి పెద్ద కన్ను పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. అయినా కూడా కనపడడంలే ఎంత ఉందో ఆకాశం అనేటువంటిది. అర్థమవుతుందా? అయితే ఇక్కడ చూడండి, భూమిని కూడా శూన్యములో వేలాడదీసినాడంట. శూన్యములు ఏం చేసినాడు? వేలాడదీసినాడు. బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను శూన్యంలో ఉన్నాం. శూన్యం అంటే పైన ఏమి దీనికి ఆధారం లేదు, కింద ఏమి ఆధారము లేదు. గాల్లో ఇడిచినాడు దేన్ని? భూమిని. బంతిలాగా తిరుగుతుంది అది. ఒక సెకండ్కి 60 మైళ్ళతో వేగంతో పరిగెడుతూ ఉంది. దాంట్లో నన్ను పెట్టాడు. ఎందుకోసం పెట్టినాడు? ఆదివారం కూడా పని చేసుకొని బాగా తిని తొందరగా చచ్చిపోతే ఏడిపోవాలని, సమాధులు పెట్టి రావాలనే నేను పుట్టించినది.
దేవుడు తాను పుట్టించినది తన మహిమ కోసం. ఇంత సృష్టినిచ్చినావు, బతకడానికి ఈ లోకంలో ఏదో ఇంత స్థలాన్ని ఇచ్చినావు, తినడానికి గడ్డి గింజలు ఇచ్చినావు. అంతేకాదు నా తర్వాత నా తరానికి కూడా నువ్వు సహాయపడుతున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలని, నువ్వు స్తుతులు చెల్లించాలని, నువ్వు దేవుని గణపరచాలని దేవుడు నన్ను పుట్టించినాడు. ఆయన మనకేం అప్పులేడు, మనమే ఆయనకు రుణస్థలం. ఇప్పుడు ఆ దేవుడు ఏం చేసినాడంటే భూమిని గాల్లో నిడిచి తర్వాత ఏం చేసినాడంట, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను, దాని మీద మేఘములు వ్యాప్తింపజేశాడు. చాలు. ఇక రాయబడినటువంటి మాట ఏంటంటే వాటి మీద ఏం కలుగజేసినాడంట, మేఘములు చినిగిపోకుండా పెట్టినాడు. మేఘాలు వస్తున్నాయి కదా, ఎప్పుడు మేఘాలు వచ్చేది? 8 నెలలు మేఘాలు మనం చూస్తాం, తర్వాత 4 నెలలు మేఘాలని మనం చూడం. ఈ భూమి అంతా కప్పివేయడానికి దేవుడు ఏం చేసినాడు? దేవుడు ఏం చేసినాడు? కండ్లు తెరుసు, ఆయన లేపోయా, ఇక్కడ చూడు నన్ను చూడు, అద్దాలు తీయండి, మీ కండ్లను కనపడతాయి. నాకు మీరు వచ్చేసరి కూర్చొని నిద్రపోతే ఏం ప్రయోజనం? కాబట్టి ఈ సృష్టికర్త అనేటువంటి దేవుడు ఆకాశాన్ని శూన్యంలో సృష్టించాడు, భూమిని గాల్లో విడిచినాడు, దాని మీదకి మేఘాలు పంపించినాడు. ఆ మేఘాల్లో నీళ్ళని బంధించినాడు, చినిగిపోకుండా మేఘాలు బంధించినాడు. ఎక్కడ నానపాలనం ఈ భూమిని శస్యశ్యామలుగా చేయడానికి దేవుడు మేఘాలు పెట్టినాడు. ఎంత అద్భుతం చూడు. వర్షం వచ్చేటప్పుడు ఆ మేఘాల్లో నుండి ఒక వింతైనటువంటి శబ్దం వస్తుంది కదా, ఒక వింతైనటువంటి గంభీరమైనటువంటి శబ్దం వస్తుంది. ఎక్కడ పుడుతుందో జనరేటు, ఎక్కడి నుండి పుడుతుందో కరెంటు మనకు తెలియదు. అది పుట్టినప్పుడు ఆ ఫలి అనే శబ్దం వస్తుంది. కారణం ఏంటంటే ఈ భూమి మీద వర్షం కురిపించేదానికి. దేవుని ఏమైనా నువ్వు జీతం ఇస్తున్నావా? దానికి ఈ గాలికి ఏమైనా జీతం ఇస్తున్నావా? దేవునికి ఏదైనా నువ్వేమైనా ఇస్తున్నావా? ఇంతగా దేవుడు మన కోసము సమస్తమును సృష్టించాడు, మేఘాల్లో నీళ్ళను బంధించినాడు, వర్షకాలంలో వర్షం ఇవ్వడానికి మెరుపులు పుట్టిస్తాడు, ఉరుములు ఉరిపిస్తాడు. అంతేగాని మన నాశనం కొరకు ఆయన కాదు. చూడండి, ఇర్మియా గ్రంథంలో కొంచెం లోపలికి వెళ్తే ఇంకొక మాట కూడా రాయబడి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12-13. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12-13. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12-13. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానం చేత ప్రపంచములను స్థాపించెను. తర్వాత తన ప్రజ్ఞాన చేత ఆకాశం విశాలపరిచెను. తర్వాత ఆయన ఆజ్ఞేయగా జలరాశులను ఆకాశ మండలములో పుట్టును, భూమి అంతర భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయను. తర్వాత వర్షము కలుగునట్లు ఆయన మెరుపులు పుట్టించను. తర్వాత తన ధనాగారంలో నుండి గాలిని రావించు. ఇక్కడ ఆయన సృష్టిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానం చేత సృష్టించాడు, జలరాశులు బంధించాడు, జలరాశులను ఆజ్ఞాపిస్తే ఆకాశం మండలంలో పుడతాయంట. భూభాగములు అంతట్లో కూడా ఆవిరిని, భూమి నుండి ఏం పోతుందంట? ఆవిరి. వింటున్నారా? భూమి నుండి ఎక్కడ పోయి పోతుంది? మనుషులందరూ అక్కడ ఆగిపోయినారు. దేవుడు సృష్టించినటువంటి సృష్టికి పేర్లు పెట్టుకున్నారు. ఏం పేర్లు? వానదేవుడని, గాలిదేవుడని, ఇంకా ఏమని పెట్టుకున్నారు కదా. ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకున్నారు. ఇది దేవుడు మన కోసం సృష్టించాడు. దేవుడు మన కోసము సృష్టించాడు. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు వాన రావడానికి భూమి మీద నుండి ఆవిరి పైకి లేవనెత్తి మేఘంలో మెరుపు పుట్టించి ఉరుములు ఉరిమించి భూమిని తడుపుతూ ఉన్నాడంట.
కారణం ఏంటంటే ఆయన సృష్టికర్త. నిన్ను పస్తుతో చంపాలని ఆయన ఇష్టం లేదు. మనల్ని చంపాలనుకుంటే దేవునికి నిమిషం పట్టదు. నీళ్ళు లేకుంటే అయిపోయి చచ్చిపోతాం ఊకే, అంతే కదా, నీళ్ళు లేకుంటే చచ్చిపోతాం. అయితే ప్రియమైన దేవుడు చూడు, ఆనాడు ఇంత అద్భుతమైన సృష్టి, ఇంత ఆశీర్వదింపబడిన సృష్టి, అయితే ఈ సృష్టి శపింపబడింది. ఈ సృష్టి ఏమైంది? శపింపబడింది. ఈ సృష్టిని దేవుడు సృష్టించినాడు, ఈ సృష్టిలో మానవుని పెట్టినాడు. ఈ సృష్టిని గబ్బు లేపేది ఎవరంటే మానవుడే. అది కనిపెట్టి ఇది కనిపెట్టి రకరకాల కనిపెట్టి ఉన్నదాన్ని చెడగొట్టి లాస్ట్కి ఏం గతి లేకుండా చచ్చిపోయేది మానవుని నైజం కదా. దేవుడు అద్భుతమైన సృష్టిని ఇచ్చినాడు. వాటి కాలంలో ఋతుపవనాలు, నేను తొలకరి వర్షాన్ని కురిపిస్తానంటాడు, ముందు వర్షాలు కురిపిస్తాడు, కడవరి వర్షాన్ని కురిపిస్తానంటాడు. దేవుని బిడ్డలను కూడా కొంతమంది మందిరానికి వచ్చేటోళ్ళని గమనించినాను నేను. గమనించినది ఏంటంటే వాళ్ళు ప్రార్థన పరులే, బాప్తీసం తీసుకున్న వాళ్ళే, దేవుని బిడ్డలే. ఇతనం వేసినారంటే ఏం చేస్తామమ్మా, వాని దేవుడు రాకపాయ, ఏం రాకపాయ, ఈయమ్మ ఒక దేవత. దేవుని బిడ్డలు కూడా దేవుని సృష్టిని కనపరుస్తున్నాడే కానీ దేవుని కనపరచడం లేదు. అది తప్పు. గనుక మనం ఎరగవలసినటువంటి సంగతి ఏంటంటే ఆయన సృష్టికర్త, ఆయన సమస్తమును మేలుకరంగా చేశాడు, అన్నీ మన కొరకు పుట్టించాడు, మనకంటే ముందు అన్ని సకల జీవరాశులు పుట్టించాడు. మన కంటికి కనపడని సూక్ష్మ జీవులు కూడా మనకు మేలు చేస్తాయంట. మన కంటికి కనపడని సూక్ష్మ జీవులు కూడా మనకి ఏం చేస్తాయి? మన శరీరంలో కూడా కొన్ని సూక్ష్మ జీవులు ఉంటాయి. కొన్ని ఏం చేసేటివి? మేలు చేసేటివి, కొన్ని కీడు చేసేటివి. కీడు ఎక్కువైనప్పుడు జ్వరం వస్తుంది కదా, అవి మళ్ళీ పోరాడాలని చెప్పి మనం మందులు వేసుకుంటాం. ఆ మందులు వేసుకున్నప్పుడు ఈ మంచి క్రిములు ఏం చేస్తాయంటే, మంచి సూక్ష్మ జీవులు ఏం చేస్తాయంటే మన శరీరంలో అవుట్లతో పోరాడి అవుట్ని జయిస్తాయి. జయించాలంటే అప్పుడు మనం పారాసిటమోల్ వేసుకోవాలా, హెడేక్ టాబ్లెట్ వేసుకోవాలా, సర్ది టాబ్లెట్ వేసుకోవాలి. సర్ది వస్తే కూడా మంచిదే, ఆ 2 నాళ్ళు తట్టుకోలేము మనం. అన్ని దేవుడు మన కోసం సృష్టించాడు. చైనా దేశంలోనంట ఈ పక్షులు సద్దకంకులు జొన్నలు అన్నీ తింటాయని చెప్పి పక్షులన్నిటినీ చంపేసినారంట. పక్షులన్నిటిని చంపేస్తే ఆ సంవత్సరము ఆ పక్షులు జొన్నల పైన సద్దల పైన పుట్టేటువంటి పురుగులు తినేటువంటి ఆ పక్షులు లేని దాన్ని బట్టి ఆ దేశానికి తెగులు వచ్చి 60 లక్షల మంది చనిపోయినారంట. ఎన్ని లక్షల మంది? అప్పుడు చైనా దేశం ఏం చేసిందంటే వేరే దేశం నుండి గువ్వలన్నీ కొనుక్కొని పక్షులన్నీ కొనుక్కొని మరల వాళ్ళ దేశంలో ఇడిచినారు. అంటే ఏది కూడా నిషేధింపదగినది లేదు భూమి మీద. దేవుడు సమస్తమును మేలు పుట్టించాడు. ఇది శాపమైనది, ఇది శాపగ్రస్తమైనది అని చెప్పడానికి లేదు. ఆయన సృష్టి అద్భుతం. అందుకనే సృష్టిని గురించి ఆలోచించుడి, అవి నన్ను గురించి మీతో మాట్లాడతాయి అన్నాడు. నన్ను గురించి మాట్లాడతాయి. అందుకని ఆ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మానవునికి సృష్టించి భూమి ఆకాశమును చేసి మన కోసం పక్షులని సమస్తమును సృష్టించి మనకిస్తే మానవుడు చేసినటువంటి పని ఏంటంటే తప్పిపోయినాడు. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును చేసి ఆ తోటలో పెట్టినాడు. ఆ సృష్టిలో అనుభవించు, ఎంజాయ్ చేయి, సంతోషంగా తిను. అయితే నువ్వు ఒక పని చేయాలా, తినాలా నన్ను ఆరాధించాలి, తినాలా నీవు నన్ను ఆరాధించాల. చూడండి ఆ మాటల దేవుని వాక్యంలో చూద్దాం. రండి, ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును భూమి ఆకాశములను సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి ప్రకారము కలుగు చేశాడు. భూమి ఆకాశం చేసిన తర్వాత వాటి ఉత్పత్తి ప్రకారంగా కలుగు చేశాడు. ఇప్పుడు 7-8 చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి వాని నాసికరంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. దేవుడైన యెహోవా
ఒక్క తోట వేశాడు. ఈ ప్రపంచం అంతా అయిందే, అంతా అప్పగిచ్చాడు. అయితే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో పెట్టాడు. తూర్పున ఏదోనో తోట వేసి ఏం చేసినాడంట? చదవండి. ఏదోనో తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. ఇప్పుడు దేవుడిని అద్భుతమైన సృష్టి చేసి కదా, అప్పుడు అన్ని పక్షులు కలిసి ఉండేటివి, మేక సింహం ఒకతాన్ని పండుకునేటివి, ఎంతో సంతోషం, విరోధం లేదు, అన్నీ గడ్డి వేస్తున్నాయి, ప్రశాంతమైనటువంటి వాతావరణం, పాములతో ఆడుకోవచ్చు, ఏది విషపూరితమైనటువంటిది భూమి మీద లేదు. అంత ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోనికి తీసుకుని వచ్చి దేవుడు మానవుని నాసిక రంధ్రంలోనికి జీవాయువుది ఏం చేసినాడంటే ఆ వ్యక్తిని ఏదైనా తోటలో పెట్టినాడు. ఒక తోట వేసి అక్కడ పెట్టాడు. నువ్వు ఇక్కడ ఉండు, నీకు క్షేమం. అయితే మానవుని పెట్టగానే ఏమైంది? సృష్టి ఏమైంది? శపింపబడింది. సృష్టి ఏమైంది? శపింపబడింది. చూడండి, దేవుడు అన్నాడు 3వ అధ్యాయం 17-18 వచనాలు. ఆదికాండం 3వ అధ్యాయం 17-18 వచనాలు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విన్నందున నేను తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడింది. నీ నిమిత్తం నేల ఏమైపోయింది? చూడు, ఎంత మంచి అద్భుతమైన సృష్టి, అందమైనటువంటి చేపలు, వాటిలో పెద్దవి చిన్నవి ఉన్నాయి, నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు, భూమి, ఫలవృక్షాలు, అనేకమైన జంతువులు, ఆహ్లాదకరమైనటువంటి ఈ భూమిని, ఇంత సంతోషకరమైనటువంటి ఈ భూమిని, దేవుడు ఆశీర్వదించినటువంటి ఈ భూమిని నీ నిమిత్తం నేల శపింపబడి, మానవ నిమిత్తమే ఈ సృష్టి దెబ్బతినింది. దేవుడు సృష్టించినటువంటి ఏమి ఎండలు ఎక్కువైతున్నాయి, దేవునికి కనికరమే లేదు. పాపం నువ్వు చెప్పినట్టే నాలో దేవునికి ఏం పనిపాట్లేదు. ఇంకా వాన ఇప్పుడు రా అంటే నువ్వు విత్తనం వేసిన రోజే రావాలా కదా. నువ్వు ఏమి పంట ఇప్పుడు బాగా కంకి వచ్చేటప్పుడు వాన వస్తుంది, ఆగిపోతే ఆగిపోవాలా. వాళ్ళు కంకులు కోసేటప్పుడు వాన రావద్దంటే రాకూడదు. ఎంత దర్బారు చూడు మనకి. దేవుడు ఎంత అన్యాయం చేసి అంటాం వాన వస్తే. అప్పుడు నువ్వు చేసిన అన్యాయం నీకు కనపడడంలే. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు సృష్టించినటువంటి మానవుడు ఎప్పుడైతే ఏదైనా తోటలోకి వచ్చాడో అతడు చేసినటువంటి ఆజ్ఞాతిక్రమం పాపం వల్ల ఆ భూమి శపింపబడింది. గచ్చ పొదలు ప్రారంభమైనాయి, ముండ్ల చెట్లు, తుమ్మ చెట్లు కదా, పారం చెట్లు అన్నీ మొలిచినాయి, పల్లీరు చెట్లు మొలిచినాయి. దీని అంతటి కారణం ఏంటంటే మానవుడు చేసినటువంటి పాపం. ఇప్పుడు ఈ మానవుడు చేసినటువంటి ఈ పాపైనటువంటి ఈ మానవుని కోసం ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తను సృష్టించినటువంటి యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్తే రెండవది ఎలాగ రావాల్సి వచ్చిందంట చూడండి. దేవుని వాక్యంలో ఈ సృష్టికర్తను గురించి బైబిల్ గ్రంథంలో కొలసి పత్రిక 1వ అధ్యాయం 15 నుండి 16 వరకు రాయబడింది. ఆయన మొదటిగా ఉన్నవాడు, ఆయన అన్నిటిలో ఆది సంబుద్ధుడు, తర్వాత ఉన్నవి సమస్తము ఆయన మూలముగా కలిగింది, దృశ్యమైనవి అదృశ్యమైనవి ఉన్నవైనను అవన్నీ కూడా యేసుక్రీస్తునందు సృజింపబడింది. అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు ఆయన. తర్వాత దేవుని వాక్యంలో ఇంకా వెళ్తే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3-2 వచనాల్లో చక్కగా రాయబడినటువంటి మాట, ఆయన మూలముగా దేవుడు ప్రపంచములో సృష్టించాడంట. ఆయన మూలముగా దేవుడు ప్రపంచములో సృష్టించాడు, సమస్తమును సృష్టించాడు. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయంకి వచ్చినప్పుడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలదు. ఆయన ఇప్పుడు సృష్టికర్త. ఈ సృష్టికర్త సృష్టి పాడైపోతుంటే ఏం చేసినాడు? సృష్టి పాడైపోతుంటే చూసుకుంటూ కుండలే. సృష్టి పాడైపోతుంటే సృష్టిని పాడు చేసేటువంటి మానవుడు ఈ భూమి జన్మిస్తే ఆ మానవుడు దూరం కాకూడదని ఈ సృష్టికర్త ఏమైనాడు చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమునున్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో
ఆయన అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుటకు రక్షణకర్త అయినాడు. ఏ కర్త అయిన? సృష్టికర్త ఏమైనాడు? సృష్టికర్త ఏమైనాడు? మన కోసం రక్షణకర్త అయినాడు. అనేకుల్ని తన కుమారుల్ని రక్షణలోకి తేవడానికి రక్షణకర్త కావాల్సి వచ్చింది. సృష్టికర్త సృష్టిని సృష్టించి సమస్తాన్ని ఇచ్చి ఈ భూభాగమునంతా ఏలమని మనకిస్తే మానవుని యొక్క అతిజ్ఞానం పాపం వలన ఈ భూమి శపింపబడింది, శాపగ్రస్తమైంది. నీ నిమిత్తం ఈ నేల శపించబడుతూ ఉందని చెప్పాడు. తర్వాత శాపగ్రస్తుడైనటువంటి మానవుడు దేవునికి దూరం కాకూడదని ఇప్పుడు ఆ దేవుడే తన కుమారులందరినీ, తన పిల్లలైనటువంటి మనలందరినీ రక్షణలోకి తేవడానికి రక్షణకర్త కావాల్సి వచ్చింది. నువ్వు నేను దేవుని దగ్గర నిలబడాలనేటువంటి దేవుని ఉద్దేశం కొరకు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు. 9వ అధ్యాయం 5-6 వచనాలు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. అప్పుడు లేవీయులైన నెహెమ్యా గ్రంథం 9:5-6 చదవండి అయ్యా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5-6 వచనాలు. అప్పుడు లేవీయులైన యోషువ నిలువబడి నిరంతరము చెప్పి ఇలాగ స్తోత్రం చేసిరి. సకల చూడండి, ఇక్కడ రాయబడినటువంటి సకల ఆశీర్వచనమునకు స్తోత్రమునకు మించిన నీ ఘనమైన నామం స్తుతింపబడును గాక. 6వ వచనం. నీవే అద్వితీయుడు అయిన యెహోవావు, నీవే మహాకాశములు వాటి సైన్యమును, భూమిని దానిలో ఉన్నది అంతటిని, సముద్రం వాటిలో ఉండున్నది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడగలవాడవు. ఆకాశ శైలమంతయు నీకే నమస్కారము. ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగం ఏంటంటే, సృష్టి దేవుని ఆరాధిస్తూ ఉంది, భూమి దేవుని ఆరాధిస్తూ ఉంది, వర్షం దేవుని ఆరాధిస్తూ ఉంది, జలరాశులు దేవుని ఆరాధిస్తున్నాయి, సుడిగాలులు దేవుని ఆరాధిస్తూ ఉన్నాయి. ఇంత గొప్ప దేవుడు సకల ఆశీర్వాదమునకు స్తోత్రములకు మించిన ఘనమైన నామం ధరించాడంట. ఆయన నామమే ఆశీర్వాదకరమైనది, ఆయన నామం ఉచ్చరించుటే ఆశీర్వాదం. ఇప్పుడు ఆయన అనుదినము ఈ సృష్టిని కాపాడుతున్నాడంట. ఈ సృష్టిని ఏం చేస్తూ ఉన్నాడు? కాపాడుతూ. అందుకనే ఈ సృష్టి ఆయన ఆరాధిస్తూ ఉంది. ఇప్పుడు ఈ రక్షణకర్త ఈ సృష్టిని కాపాడాలని మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. మనమందరం శాపగ్రస్తులమై ఉండగా రక్షకుడైనాడు, రక్షణకర్త అయినాడు, నేను నన్ను విడిపించాలనేటువంటిది. చూడండి, ఆ మాటకు వస్తే ఒక మాట, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఈ సృష్టికర్త ఏమైనాడు? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఈ రక్షణకర్త అయినటువంటి దేవుడు నువ్వు నేను ఎలాగుండాలనేది అక్కడ రాశాడు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు, చూడండి, మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మనల్ని ఏం చేసినాడంట? సమాధానం కోల్పోయిన మనల్ని నువ్వు నేను దోషులుగా దేవుని దగ్గర నిలబడకూడదని, నిర్దోషులుగా చేయడానికి తన మాంసయుక్తమైన శరీరాన్ని దాల్చుకోవాల్సి వచ్చింది. మానవుని యొక్క పాపము సృష్టి శపింపబడింది, సృష్టికర్తని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు సృష్టికర్తే రక్షణకర్త అయినాడు. నిన్ను రక్షించడం కొరకు మాంసయుక్తమైన దేహం మీద వచ్చినాడు. నిన్ను నిర్దోషిగా చేయాలని, నిన్ను పరిశుద్ధునిగా చేయాలని, నీ పాపాలు క్షమించాలని, నీ పాపాలు కడిగివేయాలని, నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా చేయబడాలని ఆయన రక్షణకర్త అయినాడు. నిన్ను నన్ను నిర్దోషినిగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన
అవమానం పొందాల్సి వచ్చింది. అందుకని దేవుని వాక్యంలో గలతీ పత్రికలో ఈ మాట రాయబడింది. ఈ రక్షణకర్త భూమి శపింపబడితే ఆయన శాపగ్రస్తుడు కావాల్సి వచ్చింది. రక్షణకర్త వచ్చినప్పుడు గలతీ పత్రిక 3:13-14 కలిసి ఉంటాయి, చదవండి. ఆత్మను గుర్చినటువంటి వాగ్దానము, చూడండి, క్రీస్తు మన కోసం ఏమైనాడు? శాపం. ఈ రక్షణకర్త ఈ భూమికి వచ్చినప్పుడు శాపం పొందాడు. భూమి శపింపబడింది, శాపగ్రస్తమైంది, మానవుడు శాపగ్రస్తుడైనాడు. అయితే సృష్టికర్త మన శాపాన్ని ఆయన మీద వేసుకొని మన మీద ప్రేలాడబడిన క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడైనాడు. మన కోసం మామూలుగా చిన్న భారాన్ని భరించలేరు ఎవరు. మన స్థానాన్ని భరించాలంటే అది ఆశామాష కాబట్టి మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మన కోసం ఆయన శాపగ్రస్త అయినాడు. మన కొరకు ఆయన శిలువలో మరణించినాడు. మన కొరకు అవమానం పొందాడు, శాపగ్రహి అయినాడు. ఈ సృష్టికర్త నేను నన్ను రక్షించుట కొరకు, రక్షణకర్త అయి నేను నన్ను రక్షించుట కొరకు శాపగ్రస్తుడైనాడు. కాబట్టి మొదటిది సృష్టికర్త, రెండవది రక్షణకర్త. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను, తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. రండి, దేవుని వాక్యంలో నుండి రోమపత్రిక 16:20 అందరం కలిసి చదువుదాం. ఆ భాగాన్ని, చాలా అమూల్యమైన మాట అది. రోమపత్రిక 16:20 అందరం కలిసి 20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితగదొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. సమాధానకర్త. ఏ కర్త? మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానకర్త. దేవుని వాక్యం అదే చెప్తుంది. సమాధానము నుండి నువ్వు నేను దూరమైపోతుమే, అయితే యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్త అయినాడు. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 21-22 వచనాల్లో ఆయన మన కొరకై మనల్ని తనతో సమాధానపరుచుకున్నట్టు కొరకు సమాధాన కారకుడైన దేవుడు మన కొరకు ఏమైనాడు? శాపగ్రస్తుడు కావాల్సి వచ్చింది, శిలువ మరణం పొందాల్సి వచ్చింది. కనుక ప్రియమైన వారలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన మన సమాధానకర్త. పాపం వలన దేవునితో ఉన్నటువంటి సమాధానము ఆదాము నుండి తొలగిపోయింది. అయితే ఇప్పుడు మనం సమాధానం పరచబడాలంటే మన సమాధాన పరచువాడు ఒకే ఒక్కడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి నిజమైనటువంటి సమాధానం ఇచ్చేవాడు. అందుకని ఇక్కడ రాయబడింది ఆయన సమాధానకర్త. ఎలాంటి సమాధానకర్త? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు కుమారుడు అనుగ్రహింపబడినో కదా, కన్యక మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. బాగా వినండి, సమాధానమునకు అధిపతి. యేసుప్రభు వారికి ఏం పేరంట? సమాధానకర్త, సమాధానమునకు అధిపతి. నీవు నేను పాపములు మరణించడం ఆయన ఉద్దేశం కాదు. అందుకనే ఒక భక్తుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో, నాదా ఇప్పుడు నీ దాసుడైన నన్ను సమాధానముతో పంపిస్తూ ఉన్నావు. సిమియోను అన్నాడు, నీ దాసుడైన నన్ను సమాధానముతో పంపుతున్నావు. సమాధానం లేని నా జీవితంలో పశుబాలుడుగా నా చేతుల్లోనికి వచ్చావు. అయితే రక్షణకర్తగా ఉన్నావు, నా పాపాలకు క్షమాపణ కలిగించావు. ఈనాడు దేవా నన్ను సమాధానపరుచుకున్నావు. దేవుని వాక్యంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో భూమి మీద తనకి ఇష్టలైన మనుషులకి దేవుడు సమాధానం ఇస్తాడంట కదా. చదవండి అన్నమాట. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునగా. దేవుడు గొప్ప సమాధానం ఇచ్చినాడు. ఈ శాంతి, ఈ సమాధానం ఒకప్పుడు మనం కోల్పోయింటిమి. కనుక సృష్టికర్త, చెప్పండి, రెండవది రక్షణకర్త, మూడవది సమాధానకర్త.
ఏ కర్త అయినా సమాధానకర్త. ఈ సమాధానాధిపతి నిన్ను నన్ను రక్షించుట కొరకు, నీ పాపము నా పాపము క్షమించుట కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకనే ఆ మాట చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 2 కొరింథీ 5. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా. 18వ వచనం. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్య మనకు అనుగ్రహించాను. తర్వాత అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నట్లు సమాధాన వాక్యము మనకు లోకమును తనతో సమాధానపరచుకోవడానికి సమాధానం లేని నన్ను సమాధానం ఇచ్చాడు. సమాధానకర్త, సృష్టికర్త చెప్పండి. 2వది రక్షణకర్త. 3వది సమాధానకర్త. ప్రభుతో సమాధానం. మన పాపాలు క్షమింపబడ్డాయి కదా. 4వ విషయానికి వస్తే ఆదరణకర్త. 4వ విషయం ఆదరణకర్త. ఎక్కడుందన్నమాట? ఎవరైనా చెప్తారా? ఎక్కడుందన్నమాట? నువ్వు గుండు పెట్టుకోయా, నువ్వే పెద్ద హీరో తీరు, ఎప్పుడు గుండెలు ఇరుచుకుంటావి, గుండు పెట్టుకో. ఎక్కడుందన్నమాట? యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, నేను మీ దగ్గర ఉండడానికి ఆదరణకర్తను. కష్టంలో, దుఃఖంలో, కన్నీళ్ళలో ఉన్నప్పుడు మనల్ని ఏ మనుషుడు మనల్ని ఆదరించలేదు. ఆదరణకర్త అయినటువంటి ప్రభువు యేసుక్రీస్తు తన ఆత్మని లోకంలోనికి పంపించినాడు. అందుకని ఆయన అన్నాడు, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఏ మనుషుడు మనల్ని ఆదరించడు. ఒకరిని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. అయితే కీర్తన 54వ అధ్యాయం 4వ వచనంలోకి వస్తే ప్రభువు నన్ను ఆదరించువాడు. కాబట్టి ఇంత గొప్ప 16వ వచనం యోహాను సువార్త 14:16లో ఆదరణకర్త. మన దేవుడు ఎవరు? ఆదరణకర్త. తల్లి వలె ఆదరించేటువంటి వాడు, అక్కర తీర్చేటువంటి వాడు. కాబట్టి 4 విషయాలు ఆధారం చేసుకొని ప్రభువుని ఆరాధిద్దాం. 1 చెప్పండి, సృష్టికర్త. 2 రక్షణకర్త. 3 సమాధానకర్త. 4 ఆదరణకర్త. ఇంత గొప్ప దేవుని మనం ఆరాధిద్దాం.